For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు నిపుణులు, అలాగే లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఫ్రెండ్ ఒక క్వశ్చన్ చేసింది గురువు గారు. మీరు డివోషనల్ షూట్స్ చేస్తుంటారు కదా, మరి నాకు ఒక చిన్న సందేహం వచ్చింది, అది నా లైఫ్ లోనే జరిగింది అని చెప్పింది. మరి ఏంటి అని అడిగితే, నేను తిరుపతికి మొక్కు ఇస్తాను అని చెప్పేసి ముడుపు చెల్లించుకుంటానని చెప్పేసి మొక్కుకున్నాను. బట్ నేను వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నాను, కానీ నా ఫ్రెండ్ వెళ్తున్నారు. నేను ముడుపు ఇక్కడ కట్టి తనకిచ్చి పంపిస్తున్నాను. మరి ముడుపు అనేది ఒకరికి ఇచ్చి పంపించవచ్చు అంటారా, లేదంటే డైరెక్ట్ వెళ్ళి మనమే వేయొచ్చు అంటారా? ఏంటి అలా చెయ్యొచ్చా అని చెప్పేసి నన్ను అడిగారు. సరే, నాకు కూడా తెలియదు. సో నాకు కూడా ఇప్పుడు నువ్వు అడిగితే ఈ సందేహం వచ్చింది కాబట్టి నేను కూడా అడిగి చెప్తాను అని చెప్పాను. మరి ఒకటేనమ్మా, వెళ్ళలేము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఒకసారి ఆలోచించండి. అసలు జీవితం మొత్తంలో ఎప్పుడు వెళ్ళలేకపోవడం ఉండదు కదా. ఉండదు, ఖచ్చితంగా. అంటే జీవితంలో మీరు ముడుపుని ఎప్పుడైనా చెల్లించవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ముడుపు ఏంటంటే, మీరు ఇప్పుడు వెళ్ళలేని స్థితిలో ఉంటే ముడుపే మిమ్మల్ని శపించదు. వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి వేసేసేయచ్చు. అస్సలు నేను జీవితంలో వెళ్ళలేని మీరు ఎప్పుడైనా అనుకోగలరా? అలా అనుకుంటే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వండి. అంటే అసలు నేను జీవితంలో వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళు పర్మనెంట్గా వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చే ఛాన్సే లేదనుకోండి, అప్పుడు ఇంకోళ్ళతో ఇచ్చేసేయండి. అంటే ఇది ఆఖరి క్షణంలో ఇంక నేను అయిపోతుంది. లేదా మంచం మీద ఉన్నారు, ఆవిడకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంది, అతను ఆవిడ అనుకుందాం, ఒక ముడుపు మిగిలిపోయింది. ఇప్పుడు డాక్టర్లు చూస్తే ఇంకో కొంచెంసేపట్లోనే అని చెప్పారు, అప్పుడు ఇంకోరికి ఇవ్వచ్చు. ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఇంకా నేను జీవితంలో వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేనేమో, నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది అన్నప్పుడు ఇంకోరికి చెప్పి, అయ్యా నాకు ముడుపు ఉంది, ఇంట్లో వాళ్ళు చుట్టాలో పిల్లలు ఎవరో ఉంటారుగా, తల్లి తండ్రి ఉంటారుగా, ఇంకా మనకి అన్నదమ్ములు పిల్లలు ఎవరో ఉంటారు, చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, వారికి అయ్యా నేను ఇంకా వెళ్ళలేను, నాకు అర్థమైపోయింది, నేను జీవితంలో అక్కడికి వెళ్ళే స్థితి నాకు అర్థం కావట్లేదు, అయిపోతుంది, ఇప్పుడు వెళ్ళే పరిస్థితుల్లో నేను లేను, కాబట్టి మీరు వేసేసేయండి, నేను అప్పుడు ఇవ్వచ్చు. కానీ జీవితంలో ఎప్పుడైనా నేను వెళ్తాను అన్నప్పుడు మీరే వేయాలి. సో అనుకున్న సమయానికి కాకపోయినా నేను ఎప్పుడైనా వెళ్తాను కాబట్టి సో నేనే. అయితే ఇక్కడ ఈ ముడుపు అనేటువంటి విషయంలో భగవంతుడేమే మిమ్మల్ని పనిగట్టుకొని ఇప్పుడు నువ్వు ముడుపు వేయలేదుగా నీకు శిక్షిస్తాను అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు నువ్వు ముడుపు వేస్తే ఎంత వేయకపోతే అంత మొత్తం అయిందే అంతే. మరి ఎందుకంటే ముడుపు ఎందుకు కడుతున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకుగా మీకు ఒక సెల్ఫ్ ఇది ఉండాలిగా. నేను ఒకటి అనుకున్నాను ఇది చేస్తాను అనేటువంటిది మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే, అంటే ఆత్మ పరిశీలన అంటారు. అన్నప్పుడు నేను ఒక దాని మీద నిలబడి ఉంటాను, నేను భగవంతుడికి ఇది అన్నాను కాబట్టి నేను నిలబడి ఉండాలి. ఒక మాట అంటే మాటకంత శక్తి ఉంటుంది. ఒక మాట అనుకున్నాము లేకపోతే ఒక మాట అన్నాము, ఆ శక్తి ఉండాలిగా మీకు పెరగడానికి. అది అంటే మీరు అనుకున్నది చేయడం అంటే దాని అర్థం ఏమిటంటే మీకు ఆ శక్తి పెరుగుతుంది చేయడం వల్ల. ఒక మాట మీద నిలబడ్డాడు అనుకోండి, సొసైటీలో కూడా చూడండి, ఏమంటారే ఆయన కోపం వ్యక్తే కానీ మాట అంటే మాట మీద ఉంటాడండి అంటాం, టైం అంటే టైంకి వస్తాడండి అంటాం. అంటే ఏమిటి, మీకు మీ యొక్క శక్తిని మీకు పెంచుకుంటున్నారు. మీరు ఒక ముడుపును సమర్పించడం వల్ల కానీ, ఒక పూజ చేయడం వల్ల కానీ, ఒక టైంకి మెయింటైన్ చేయడం వల్ల కానీ, ఒక మాట నిలబెట్టుకోవడం వల్ల కానీ, దాన్ని ధర్మము అంటారు. అంటే మీ ధర్మం మీరు నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు రామాయణంలో దీని గురించే ఉంటుంది. ఎట్లాగా అతను మాట ఇస్తాడు, ఒకసారి 2 కోరికలు ఇస్తారు కైకేయికి, వరాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ వరాలు, నీకు ఇచ్చిన వరాలు అదేంటి ఇప్పుడు రాముడిని పంపించమంటావా అంటే, నువ్వు వరాల్సిన వరాలు ఇవేనా అనడానికి లేదు. అలాగే మన రామచంద్రమూర్తి కూడా పితృవాక్ పరిపాలన అంటాడు ఆయన. అంటే తండ్రి యొక్క మాట ఆయన ఇచ్చేసాడు, మాట అక్కడ తల్లికి వరాల రూపంలో ఇచ్చాడు, ఆయన మాట పోవడమా? పోకూడదు. మాట చాలా గొప్పది, ఆ మాట నిలబడాలి. కాబట్టి నేను అరణ్యవాసానికి వెళ్తాను, వనవాసానికి వెళ్తాను 14 ఏళ్ళు అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. అంటే మాట అంత గొప్పది. మీరు మనసులో అనుకున్నారు నేను నీకు చెల్లిస్తాను స్వామి అని, భగవంతుడు అనుకున్నారుగా. భగవంతుడికి అనుకున్నప్పుడు ఆ మాట నిలబెట్టుకునేటువంటి బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు వెళ్ళాలి. ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు వెళ్ళలేకపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, ఇంకోరికి ఇవ్వచ్చు, తప్పేం లేదు. అది భగవంతుడు మాత్రం ఏదో మిమ్మల్ని మీద మీ మీద ఏదో కక్ష కడతాడు అనుకోవడం మాత్రం తప్పు. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ప్రిపేర్ అవుతున్నారు ఏదో ఎగ్జామ్కి, ప్రిపేర్ అవ్వాల్సిన సరిగ్గా అవ్వలేదు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, భగవంతుడికి ఏం పోయింది?
మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ బాగా రాస్తే మీరు బాగుంటారు. అవును. అలాగే మీరు వాక్శుద్ధిని పెంచుకుంటూను, అంటే మాట తప్పడం అంటే వాక్శుద్ధిని పోగొట్టుకోవడమే. ఖచ్చితంగా. వాక్శుద్ధి పోతే ఆ వ్యక్తికి ధనహీనత వస్తుంది తెలుసా అమ్మ. చాలా మంది ఇవాళ రేపు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఫోన్ చేసాం, ఎక్కడున్నారు అంటే అయ్యో ఆల్రెడీ వచ్చేసిన పక్కనే ఉన్నా అంటారు. 2000 ఇంకా ఇంట్లో ఉంటాడు మనిషి. అవును. ఏముంది ఇప్పుడే పొద్దున్న నిద్ర లేటు లేచానండి, కొంచెం అనుకోకుండా నిద్ర పట్టేసింది, ఇప్పుడే నిద్ర లేచాను, వచ్చేస్తున్నా, 1 గంటలో వచ్చేస్తున్నా అంటే వాల్యూ ఉంటుంది. అలా కాకుండా పక్కనే ఉన్నా అంటే ప్రతి 5 నిమిషాలకి ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు. అరే 5 నిమిషాలు అంటాడు, గంట అయినా రాడు, ఈయన మాట మీద లేడు, అయిపోయింది. నువ్వు 10 సార్లు అబద్ధం ఆడుతున్నావుగా, ఇదిగో వస్తున్నా అంటావు కొంతసేపు, ఇదిగో ట్రాఫిక్లో ఉన్నావు అంటావు కొంతసేపు, ఇదిగో పంచర్ అయింది అంటావు కాసేపు. ఇన్ని 10 అబద్ధాలు ఆడినప్పుడు నీ వాక్శుద్ధి పోయింది. వాక్శుద్ధి పోతే ధనం నిలబడదు. వాక్శుద్ధి ఉంటే ప్రతిదీ మీకు సాధ్యం అవుతుంది. వాగ్దేవత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాక్శుద్ధిని కాపాడుకోవాలి. ఏం కొంపలు మునిగిపోతాయి, ఏమైపోద్ది, వాడిని నేను ఏమైనా చంపేస్తాడా, నువ్వు నిజం చెప్తే అది మనం అర్థం చేసుకోగలగాలి. అది అందుకే అంటారు కదా గారు, మాట్లాడే మాట చాలా జాగ్రత్త, చాలా పవర్ఫుల్. మనం ఎందుకంటే బాణం వదిలినా దాన్ని, ఆ బాణాన్ని నువ్వు ఉపసంహరించవచ్చు, వెళ్ళిన బాణాన్ని, వదిలిన బుల్లెట్ని, వదిలిన బాణాన్ని, కానీ మాటని తిరిగి తీసుకోలేము. అందుకే చెప్పారు పెద్దలు, అంటారు మాట్లాడే ముందు ఒక మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతో కలిసి ఆ వ్యక్తి ఇలా పక్కకి జరిగితే ఆ బుల్లెట్ తగలదేమో, కానీ మాటలా ఉండదు, తగలాల్సిందే. సో అనేస్తాం, తగలాల్సిందే, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.